ఒక మూవీ ఆడియో ఫంక్షన్ కి 10 లక్షల మంది ఫ్యాన్స్ రావడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు సినిమా ఈవెంట్లకి 1,00,000-2 లక్షల మంది వస్తేనే పెద్ద రికార్డ్ అంటారు. కానీ ఒక హీరో కోసం దాదాపు 10 లక్షల మంది వచ్చారు. ఆ రోజు జరిగింది చూసి పోలీసులు, మీడియా, సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది. అసలు ఆ మూవీ ఏంటి, ఆ హీరో ఎవరు, అంతమంది ఎందుకు వచ్చారు, ఆ రోజు ఏం జరిగింది అనే పూర్తి స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 2004 సంవత్సరం. అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ వరుసగా హిట్స్ కొట్టి టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాడు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి సినిమాల తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా పీక్స్ కి వెళ్ళిపోయింది. మెయిన్ గా సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఊహించని స్థాయిలో పెరిగిపోయారు. ఆ సమయంలో అనౌన్స్ చేసిన సినిమా ఆంధ్రావాలా. సింహాద్రి తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ కు ముందే ఈ మూవీ పై హైప్ వేరే లెవెల్లో ఉండేది. ఇంకా నిర్మాతలు ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. గుంటూరులోని భారీ గ్రౌండ్ లో ఈవెంట్ ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎవరు ఊహించని విషయం జరిగింది. ఆడియో ఫంక్షన్ రోజు తెల్లవారుజాము నుంచి అభిమానులు గుంటూరుకు చేరుకోవడం ప్రారంభించారు. ఒక గుంటూరు, విజయవాడ నుంచే కాదు, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని జిల్లాల నుంచి అభిమానులు బయలుదేరారు. చాలా మంది లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, కార్లు, బైకులపై వచ్చారు. మరికొందరు స్పెషల్ ట్రైన్స్ లో ప్రయాణించారు. సమయం గడిచే కొద్దీ జన సందోహం పెరుగుతూనే ఉంది. రోడ్లు పూర్తిగా అభిమానులతో నిండిపోయాయి. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరికి పరిస్థితి అదుపులోకి రావడం చాలా కష్టమైంది. అప్పటి పలు మీడియాలు కథనాల ప్రకారం ఈ ఈవెంట్ కు సుమారు 9 నుంచి 10 లక్షల మంది హాజరయ్యారని చెప్పబడింది. అప్పటి వార్తలు మరియు సినీ వర్గాలు ఈవెంట్ ను తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఆడియో ఫంక్షన్ లో ఒకటిగా పేర్కొన్నాయి. ఆ రోజు స్టేజ్ దగ్గరికి వెళ్లడమే చాలా మందికి అసాధ్యమైంది. చాలా మంది అభిమానులు చాలా దూరం నుంచి ఎన్టీఆర్ ను చూసి సంతోషపడ్డారు. ఎన్టీఆర్ స్టేజ్ పైకి వచ్చిన క్షణంలో ఫ్యాన్స్ అరుపులతో గ్రౌండ్ మొత్తం మారుమోగిపోయింది. ఈ భారీ జన సందోహం కారణంగా ఈవెంట్ నిర్వహణలో కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. భద్రతా కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలను త్వరగా ముగించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ఆడియో ఫంక్షన్ తర్వాత దేశవ్యాప్తంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కి ఇంతమంది రావడం అప్పట్లో ఎవరు ఊహించలేదు. ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఎంత పెద్దదో ప్రపంచానికి అర్థమైంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇంత భారీ హైప్ తో విడుదలైన ఆంధ్రావాలా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను పూర్తిగా మెప్పించలేకపోయింది. అంటే ఆడియో ఫంక్షన్ చరిత్ర సృష్టించిన సినిమా మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా కూడా ఈ ఈవెంట్ మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఏ హీరో అభిమానులైన పెద్ద ఈవెంట్ గురించి మాట్లాడినప్పుడు ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఈ రోజు సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ ప్రమోషన్స్ ఉన్న కాలంలో కూడా ఆ స్థాయిలో అభిమానులు ఒకే చోటికి రావడం చాలా అరుదు. అందుకే 2004లో జరిగిన ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ ఇప్పటికీ చాలా మంది ఒక చారిత్రక ఈవెంట్ గా గుర్తు చేసుకుంటారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఫ్యూచర్ లో ఏ హీరో సినిమా ఆడియో ఫంక్షన్ ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ ఆన్సర్ ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.